ఓం శ్రీ గురుభ్యో నమః. మేము ఇల్లు 100% వాస్తు ప్రకారమే కట్టుకున్నాం. సింహద్వారం తూర్పుకే పెట్టాం. వంటగది ఆగ్నేయంలోనే ఉంది. అయినా ఇంట్లో ప్రశాంతత లేదు. ఎప్పుడు ఏదో ఒక అనారోగ్యము, ఆర్థిక ఇబ్బందులు వస్తూనే ఉన్నాయి. ఎందుకిట్లా? ఈ ప్రశ్న నన్ను చాలా మంది అడుగుతుంటారు. బహుశా మీలో కూడా చాలా మందికి ఈ సందేహం వచ్చే ఉంటుంది. దానికి కారణం వాస్తు అనగానే కేవలం దిక్కులు, గదులు మాత్రమే అనుకుంటారు. కానీ దానికంటే ముఖ్యమైనది మరొకటి ఉంది. అదే ల్యాండ్ ఎనర్జీ. ల్యాండ్ ఎనర్జీ అంటే భూమి యొక్క శక్తి. భూమి యొక్క శక్తి. ఈరోజు మన వాస్తుకు అసలైన పునాది మన కంటికి కనిపించని ల్యాండ్ ఎనర్జీ వెనుక ఉన్న ఒక అద్భుతమైన శాస్త్రీయ మరియు ఆధ్యాత్మిక రహస్యాల గురించి కొంత తెలుసుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అద్భుతమైన ఆరోగ్యవంతమైన విత్తనాన్ని తీసుకొచ్చి సారం లేని లేదా విషపూరితమైన మట్టిలో నాటితే అది ఏమవుతుంది? దానికి ఎంత ఎండ తగిలినా, ఎంత నీరు పోసినా అది ఎప్పటికీ మహావృక్షం కాలేదు. ఇంటి నిర్మాణం కూడా సరిగ్గా అలాంటిదే. భూమి పై భాగంలో మీరు కట్టే ఇల్లు విత్తనం అయితే, ఆ భూమి లోపల ఉండే అదృష్ట శక్తి మట్టి. మనం ఇల్లు కట్టేటప్పుడు తూర్పు సింహద్వారం ఉందా, ఆగ్నేయం వంటగది ఉందా అనేది కేవలం కంటికి కనిపించే దిక్కులను, గదుల కొలతలు మాత్రమే చూసుకుంటాం. కానీ కంటికి కనిపించని ఆ కాస్మిక్ ఎనర్జీ అంటే విశ్వశక్తి మరియు భూమి లోపల నుండి వచ్చే ఆ యొక్క భూగర్భ శక్తి ఒకే చోట కలిసేదే నిజమైన వాస్తు. భూమి లోపల ఉండే ఈ జీవశక్తి అనుకూలంగా లేనప్పుడు మీరు 100% వాస్తు నియమాలు పాటించినా కూడా ఆ ఇల్లు మీకు సానుకూల ఫలితాలు ఇవ్వదు. అసలు ఈ ల్యాండ్ ఎనర్జీ మనుషులపై ఎలా పనిచేస్తుంది, మన జీవితంలో ఎలా సాధిస్తుంది, దీని వెనుక ఉన్న శాస్త్రీయ ఆధ్యాత్మిక రహస్యాలు ఏంటివి? సో చూద్దాం. భూ ప్రకంపనలు మరియు మన నాడి వ్యవస్థ అంటే ఎర్త్ వైబ్రేషన్ మరియు ఎనర్జీ సెన్సింగ్. భూమి నిరంతరం కూడా ఒక నిర్దిష్టమైన ఫ్రీక్వెన్సీలో అంటే సుచ్మన్ రిసోనెన్స్ అని చెప్పి సుమారు 7.83లో కంపిస్తుంటుంది. 7.83 ఈ ఫ్రీక్వెన్సీలో కంపిస్తుంటుంది. ఒక ప్రదేశంలోకి వెళ్ళగానే ఒక తెలియని ప్రశాంతత లేదా అకారణమైన భయం కలగడం అనేది కేవలము భ్రమ కాదు. మీరు కొన్ని ప్రదేశాల్లో వెళ్తే అక్కడ కూర్చున్నా కానీ కొంత ప్రశాంతత ఎక్కువగా ఉంటుంది. అదే కొన్ని ప్రదేశాలకు వెళ్తే అక్కడ ఎప్పుడు బయటికి వెళ్ళిపోదామా, అక్కడ అంత అన్కన్వీనియంట్గా ఉండడము, ఇలాంటి అకారణమైన భయం కలగడం అనేది ఇది కేవలము భ్రమ కాదు. మన శరీరంలోని నాడి వ్యవస్థ, నర్వస్ సిస్టమ్ అనేది ఒక పవర్ఫుల్ యాంటెన్లా పనిచేస్తుంది. ఆ స్థలంలో పాజిటివ్ ఎనర్జీ ఉంటే ఆ భూమి ఫ్రీక్వెన్సీని బట్టి మీ బ్రెయిన్కి వేవ్స్ అనేది ఒక సింక్ అనేది ఏర్పడుతుంది, సమతుల్యత అనేది ఏర్పడుతుంది. వెంటనే మీ మెదడులోకి ఒక ఒక పినియల్ గ్రాండ్ ఉత్తేజితమైన ప్రశాంతతని ఇస్తుంది. అదే నెగటివ్ ఎనర్జీ ఉంటే మన చుట్టూ ఉండే ఆరా ఆ శక్తి వలేమో కుచించుకుపోయి శరీరం మీద స్ట్రెస్ హార్మోన్లు విడుదల. దానివల్ల అప్పుడే మనకు తెలియని చిరాకు వస్తుంది. ఆ భూమికి ఉండే ఆరా మీ చక్రాలపై చూపే ప్రభావం మానవుని శరీరంలో 7 చక్రాలు, నాడులు ఉన్నట్లే భూమికి కూడా లే లెన్స్ అనే అదృష్ట శక్తి ప్రవాహ మార్గాలు ఉంటాయి. అదేవిధంగా లే లెన్స్ కలిసే చోట ఎనర్జీ వాటెక్స్ అనేది ఏర్పడుతుంది. మీరు ఎంచుకునే స్థలం పాజిటివ్ వాటెక్స్ మీద ఉంటే ఆ భూమి శక్తి మీ మూలాధార చక్రం ద్వారా శరీరంలోకి ప్రవేశించి మీ ఆరోగ్యం బలోపేతం చేస్తుంది. అప్పుడు మీకు మంచి ఆత్మవిశ్వాసము, అద్భుతమైన ఆర్థిక స్థిరత్వం కలుగుతుంది. భూమి పైన వాస్తు కొద్దిగా అటు ఇటు ఉన్నా కూడా ఆ ఇంట్లో వాళ్ళు అద్భుతంగా రాణిస్తారు. అదే నెగటివ్ ఎనర్జీ ఉన్న స్థలంలో ఉంటే అది మీ మూలాధార చక్రాన్ని బ్లాక్ చేస్తుంది. ఫలితంగా అకారణమైన భయము, అప్పులపాలు కావడము, కుటుంబ సభ్యుల మధ్య ఆప్యాయతలు నశించడం జరుగుతుంది. అనాహత చక్రం కూడా దెబ్బతింటుంది. దీనివల్ల స్థలంలో నెగటివ్ ఎనర్జీ పేరుకపోవడానికి గల కారణాలు, కనిపించని శత్రువులు అనేవి ఏ విధంగా ఉంటాయి. అయితే గత సంఘటన ముద్రలు అంటే ఎనర్జీ ఇంప్రింట్స్ అంటారు. భౌతిక పదార్థానికి మట్టికి కూడా ఒక మెమోరీ పవర్, జ్ఞాపక శక్తి అనేది ఉంటుంది. పూర్వం ఆ స్థలాల్లో ఏదైనా సరే ఆ అవాంఛనీయమైన సంఘటనలు కానీ, హత్యలు కానీ, ఆత్మహత్యలు కానీ లేదా తీవ్రమైన శోకం జరిగి ఉంటే ఆ భావోద్వేగాల తాలూకు లో ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లో ఆ మట్టిలో శాశ్వతంగా రికార్డ్ అయిపోయి ఉంటాయి. దశాబ్దాలు గడిచిన నెగటివ్ ఎనర్జీ అక్కడే ఉంటుంది. సరైన రెమెడీస్తోని ఆ స్థలాన్ని మొత్తం క్లీనింగ్ చేయకుండా ఇల్లు కడితే కనుక ఆ ఇంట్లో ఉండే వారికి ఎప్పుడు మానసిక అశాంతి, డిప్రెషన్, నిద్రలేమి లాంటివి వేధిస్తూనే ఉంటాయి. అదేవిధంగా చూసుకుంటే ఆ జియోపతిక్ స్ట్రెస్ అంటే భూగర్భంలోని ప్రవహించే నీటి పాయలు. ఎప్పుడైతే మనకు ఇది భూమి నుంచి ఇది ల్యాండ్ అనుకోండి, కింద నుంచి వాటర్ అనేది ఇట్లా 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 వెళ్తూ ఉంటాయి. సో ఇది అండర్ గ్రౌండ్ వాటర్ వేన్స్ అన్నట్టు. ఇది ఘర్షణకు గురైనప్పుడు లేదా భూమి పొరల్లో పగుళ్ళు ఉన్నప్పుడు ఈ భూమి యొక్క సహజ అయస్కాంత క్షేత్రం అనేది దెబ్బతింటుంది. అప్పుడు భూమి లోపల నుంచి వచ్చే ఒక రకమైన హానికరమైన రేడియేషన్ పైకి విడుదలవుతుంది. ఆ నెగటివ్ ఎనర్జీ లైన్స్నే హార్ట్మన్ గ్రిడ్స్ ఉంటారు. మీరు ఈ యొక్క లైన్స్ మీద మీరు పడుకుంటే మంచం లేదా కూర్చున్న ప్రదేశం కానీ ఖచ్చితంగా ఆ నెగటివ్ లైన్స్ పైన ఉంటే ఆ రేడియేషన్ అనేది మీ కణాల లోపలికి వెళ్ళి దెబ్బతీస్తుంది.
దీనివల్లే వాస్తు పర్ఫెక్ట్‌గా ఉన్న ఇళ్లలో గూడా దీర్ఘకాలిక రోగాలనేది జరుగుతుంది. సో, అదేవిధంగా శల్య దోషాలని అంటారు. శల్య దోషాలు. సో, శల్య దోషాలంటే ప్రాచీన వాస్తు శాస్త్రం దీని గురించి స్పష్టంగా హెచ్చరించింది. భూమి అడుగున పూర్వకాలంలో పూడ్చిపెట్టిన ఎముకలు లేదా అస్థికలు గాని, బూడిద గాని, పగిలిన కుండలు గాని, లేదా ఇనుప వస్తువులు గాని, అదేవిధంగా ఈ వస్తువులన్నీ గూడా కింద భూమి లోపట ఉంటే దాన్ని శల్య దోషం అని అంటారు. ఇది భూమి యొక్క సహజమైన ప్రాణశక్తిని లైఫ్ ఫోర్స్‌ని లాగేసుకుంటది. ఆ డెడ్ జోన్ అంటే శక్తిహీనమైన ప్రాంతంలో ఇల్లు కడితే అది ప్రాణం లేని శరీరానికి అలంకారం చేసినట్టే ఉంటుంది. సో, డబ్బు ఎంత సంపాదించినా సరే అది మందులకే ఖర్చవుతుంది. కానీ నిలబడదు. అదేవిధంగా ఇల్లు అనేది కేవలం ఇటుకలు, సిమెంట్‌తో కట్టిన ఒక భౌతిక నిర్మాణమే గాదు. అది వాస్తు పురుషుడి యొక్క సజీవ రూపం. ఆ ఇల్లు శ్వాస పీల్చుకున్నది గూడా ఆ భూమి నుండే. కంటికి కనిపించని భూమి లోపల ఆ శక్తిని దాచి దాని ఫ్రీక్వెన్సీని కొలవగలిగినప్పుడే అది అడ్వాన్స్‌డ్ వాస్తు అవుతుంది. సో, పునాదిలో శక్తి ఉన్నప్పుడే పైనున్న నిర్మాణం గూడా మీకు అదృష్టాన్ని కలిగిస్తుంది. సో, చూసారు కదా! భూమి లోపల అదృష్ట శక్తిని గురించి. దాన్ని బ్యాలెన్స్ చేసిన తర్వాతే ఇంటి నిర్మాణం అనేది చేపట్టడం నిజమైన వాస్తు. మీ స్థలంలో ఎనర్జీ ఎలా ఉందో తెలుసుకొని సరైన జాగ్రత్తలు తీసుకుంటే మీ ఇల్లు ఖచ్చితంగా సిరి సంపదలకు నిలయంగా మారుతుంది. సో, అదేవిధంగా నెక్స్ట్ వచ్చే వీడియోలో మనం పూర్తిగా లోతైన విశ్లేషణతోని ఖచ్చితమైన ల్యాండ్ ఎనర్జీస్ ఏ విధంగా ఉంటాయి? ఏ విధంగా మనం దాన్ని గుర్తించాలి? దానికి ఉన్న రెమెడీస్, పరిహారాలు ఏ విధంగా ఉన్నాయి? ముందు ముందు వీడియోలో ప్రతి ఒక్కటి కూడా మనము విశ్లేషించి నేర్చుకుందాం. అదేవిధంగా ఈ వీడియోలోనే లోతైన సమాచారం మీకు కొత్త కొత్త దృక్పథాన్ని కలిగించిందని చెప్పి ఆశిస్తున్నాను. వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. మీ ఆత్మీయులకు షేర్ చేయండి. ఇలాంటి అడ్వాన్స్డ్ వాస్తు మరియు ఎనర్జీ రహస్యాల కోసం మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వ్యక్తిగత జాతక పరిశీలన లేదా పేరు మరియు మొబైల్ న్యూమరాలజీ విశ్లేషణ కోసం లేదా మీ ఇల్లు యొక్క వ్యాపార సంస్థల ప్రొఫెషనల్ వాస్తు కన్సల్టేషన్ కోసం కింద కనిపిస్తున్న నెంబర్‌కి వాట్సాప్ చేసి మీ యొక్క స్లాట్ బుక్ చేసుకోండి. సర్వే జన సుఖినో భవంతు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ధన్యవాదాలు.